నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఈ రోజు మనకి రుచికరమైన వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు మాకు ఆహా ఏం రుచిలో ఏం వెరైటీ చేస్తున్నారు రాజు గారు? ఈరోజు బన్ దోశ. బన్ దోశ మంచి స్పాంజీగా ఉంటుంది. ఓ, బన్ లాగా సాఫ్ట్ గా. అవునండి. ఓకే, సో మరి బన్ దోశ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. బన్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, అటుకులు అరకప్పు, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, బియ్యం 1 కప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో మామూలుగా ఏంటంటే మనం ఇక్కడ బియ్యము, మినపప్పు, అలాగే మెంతులు అండి, ఈ 3 కలిపేసి నానబెట్టేసుకోవాలి. ఓకే, సో ఇవి అలా నానబెట్టేసుకున్న బియ్యం, మినపప్పు, మెంతులు అండి. ఓకే, వీటిని మనం మిక్స్ ఆడించేసుకోవాలి. మిక్సీ పట్టేసుకునేటప్పుడే మనం దీంట్లో అటుకులు అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా యాడ్ చేస్తామండి. కొంచెం నీళ్ళు ఇస్తారా? ఒకసారి ఇవి మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు అటుకులు యాడ్ చేసుకున్నాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే నానబెట్టేసుకున్న అటుకులు అలాగే పచ్చి కొబ్బరి, కొద్దిగా ఉప్పు ఇక్కడ వేస్తున్నానండి. ఓకే, ఓకే. సో ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. సో దీన్ని మనం మిక్సీ పట్టేసిన తర్వాత ఒక పూట మొత్తం మనం అంటే ఫర్మెంట్ కావడానికి పక్కన పెట్టేసుకోవాలి. అంటే పొద్దున చేసుకోవాలనుకుంటే రాత్రి, సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దున. ఓకే, ఓకే. అది బాగా పులిస్తేనే బాగుంటుందండి. అప్పుడే కొంచెం పఫీగా వస్తుంది. ఎస్, నేను ముందుగా చేసి పెట్టేశాను. ఓకే, ఓకే. సో ఇలా వస్తుంది మనకి. సో దీంట్లో కొంచెం మనం పోపు వేసుకుంటున్నాం, కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకొని, సో ఇది మనం కావాల్సిన ప్లేన్గా కూడా వేసేసుకోవచ్చు అండి. ఓకే, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఈ పోపు పిండిలోనే కలిపేసుకుంటాం. పిండిలోనే కలిపేస్తాము. సో పిల్లలకి ఇచ్చేప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. చిటికెట్లో ఓకే, చిటికెట్ పసుపు వేస్తే కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. ఓకే, ఓకే. సో నేను అప్పం ప్యాన్లో వేస్తున్నాను. సో ఇది దీంట్లోనే కంపల్సరీ కాదు, మామూలు దోశ పెనం మీద కూడా మనం వేసుకోవచ్చు. ఓకే, ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, దీంట్లో సరిపడా వేసేసుకుంటున్నాం. సో కొద్దిగా నెయ్యి వేసుకొని గుంట కట్టిస్తారా? అంటే ఇంకా ఇది స్ప్రెడ్ చేయటం అలా ఏమి ఉండదు రాజు గారు? ఇది లేదండి, కొంచెం మందంగానే. ఓకే, ఓకే. సైడ్లోంచి కొంచెం నెయ్యి వదులుకోవాలి. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు, ఆ తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిరిగేసి కాల్ చేసుకుంటాం మనకు. సో బన్ దోశ రెడీ అవుతుంది. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు?
ఓకే. ఓకే, సో ఇటు కూడా ఒక్క నిమిషం పెట్టేస్తే మనకి అటువైపు కూడా కొంచెం వేగుతుంది. అప్పుడు తీసి సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే రాజు గారు. సో ఇది రెగ్యులర్గా మనం తీసుకునే పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ దేనితోటైనా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఇట్లా ఏంటంటే కొంచెం స్పాంజ్గా కొంచెం మనకు లావుగా సాఫ్ట్గా వస్తుంది మనకు. అది దిబ్బరొట్టు లాగా, కానీ దిబ్బరొట్టు మనకు కొంచెం గట్టిగా ఉంటుంది, ఇదేమో లోపలంతా కూడా స్పాంజ్ లా వచ్చేస్తుంది. సో మెయిన్గా అంటే దీంట్లో మనకి బియ్యం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం, అలాగే అటుకులు కూడా వేస్తున్నాం కాబట్టి స్పాంజీగా మనకు రావడానికి బాగుంటుంది. అంటే ఎక్కువసేపు ఫర్మెంట్ కూడా చేస్తున్నాం కదా, ఎక్కువసేపు ఫర్మెంట్ కూడా దానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో అలా కాలేదు అంటే ఒక్కొక్కసారి వాతావరణం చలికాలం కానీ వర్షాకాలం అయినప్పుడు కొద్దిగా వంట సోడా వేసేసుకోవచ్చు, కొంచెం ఆ స్పాంజీ టెక్స్చర్ రావడానికి. సో అలా ఫాలో కావచ్చు. చూద్దామండి. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో వేడివేడిగా బన్ దోశ రెడీ అయింది. సో బన్ దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బన్ దోశ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినప్పప్పు, మెంతులు 2 గంటల పాటు నానబెట్టి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంలో దోశలా వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, బన్ దోశ రెడీ. తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, చూడండి ఇలా స్పాంజీగా వచ్చేస్తుంది మనకి. సో పోపు కూడా వేసుకున్నాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా తెలుస్తాయి. అవునండి, ఆ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, తెలుస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా అంటే కొంచెం డిఫరెంట్ కదా, రెగ్యులర్గా ఒకే మెథడ్లో కాకుండా ఇలా కొంచెం ఓపికతో చేసుకుంటే. సో పప్పు దీంట్లో మనకు క్వాంటిటీ అనేది తక్కువ ఉండాలి, అప్పుడే మనకు ఆ స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది, బాగా పులుస్తూనే వస్తుందండి. అవునవును, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బియ్యంలో కొద్దిగా కర్పూరం వేసి మర పట్టించి అది నలుగు పిండిలా వాడుకుంటూ ఉంటే చర్మం సహజత్వం కోల్పోకుండా ఉంటుందంట. మరి మీరు కూడా ప్రయత్నించి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ ప్రత్యూష. అదేనండి, సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టులో పూజని. ఏమండీ, నేను చేస్తున్న రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే మరి ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే చిల్లీ గార్లిక్ వెజ్జెస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? చిల్లీ గార్లిక్ వెడ్జెస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, కాశ్మీరీ కారం తగినంత, ఆరిగానో 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను దీనికి మరి హాఫ్ బాయిల్ అయిన ఈ ఆలూని నేను వెజ్జెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్, జస్ట్ ఆలు డిప్ అయ్యే వరకే అండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్. సో మరి నేనైతే కొంచెం స్పైసీగా తింటాను, అందుకే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే చాలా బాగుంటుంది, కాశ్మీరీ చిల్లీ కారం. సో దీంతో కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అలాగే కొంచెం మిరియాల పొడి. సో మరి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం నేను ఆరిగాను కూడా వేసుకుంటున్నాను. సో దీన్ని కొంచెం లైట్గా మిక్స్ చేసుకొని దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుందాం. బజ్జీ పిండి కంటే కొంచెం పలుచగా అండి, చూస్తున్నారు కదా, ఇలాగా వాటర్ లాగా. జస్ట్ ఎందుకంటే మనకి ఆలు మునిగితే చాలు, అంతే. సో మరి జస్ట్ డిప్ చేశాను, ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆలు మొత్తం దీంట్లో వేసుకొని ఒకసారి దగ్గర పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట.
చాలా ఈజీ రెసిపీ అండి. సో స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లలు రాగానే ఆకలి ఆకలి అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎర్లీగా అయిపోయే స్నాక్ ఐటమ్. సో కాబట్టి అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తం ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇది కూడా. సో ఇదైతే పిల్లలు మాత్రం ఇష్టంగా తినచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా తినచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డైటింగ్లు అని ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే కొంచెం చూసుకొని తినాలన్నమాట. ఆలు అసలే మళ్ళీ లావ్ అయిపోతాం. ఈ మధ్య నేను కొంచెం కష్టపడి సన్నగా అయ్యాను అనమాట. సో ఆలు మొత్తం అయిపోయినాయి. నాకైతే ఆలు చూస్తే మాత్రం ఇట్లా నోట్లోంచి నీళ్ళు లలాజలం వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు ఆలు ఫేవరెట్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ ఉంటుంది ఆలు అంటే. సో అందుకే ఈ రెసిపీ ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. సో మరి ఇవి చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేగిపోయినాయండి. ఇవి తీసి నేను పక్కన టిష్యూలో వేసేసుకుంటాను. కానీ కొంచెం డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. సో ఇది పక్కకు పెట్టేస్తున్నాను. మనం దీంట్లో టోస్ట్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో కొంచెం బటర్, వెల్లుల్లి చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి. సో కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం ఇందాక పిండిలో వేసుకున్నాము ఆ మిక్చర్లో. సో కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు. సో బటర్లో కూడా సాల్ట్ ఉంది కాబట్టి కొంచెమే నేను సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి. సో నాకు ఇష్టమైన చిల్లీ ఫ్లేక్స్. నేను టోస్ట్ అనగానే ఫస్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఎక్కువ యూస్ చేస్తాను. కొంచెం లైట్గా కొత్తిమీర. బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసిన ఈ ఆలు వెజ్జెస్ని వేసేసుకుందాం దీంట్లో. చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా అయిపోయే స్నాక్ ఇది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. చైనీస్ వాళ్ళు చేస్తారు చూడండి, ఇలా ట్రై చేస్తున్నాను నేను. సో కొంచెం ఆ బటర్ అవన్నీ కూడా దీనికి పట్టేసి చాలా టేస్టీగా అయ్యే వరకు కొంచెం మనం దీన్ని ఇలాగా చేసుకోవాలి. చూస్తుంటే మీకు కనిపిస్తుంది కదా వెజ్జెస్. ఒక్కొక్క 2 minutes నుంచి మనం సర్వింగ్ డిష్లోకి తీసేసుకుందాం. సో మరి అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం అందంగా డెకరేట్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీర గార్నిష్కి, అలాగే చిల్లీ ఫ్లేక్స్. సో మరి యమ్మీ చిల్లీ గార్లిక్ వెజ్జెస్ రెడీ అయిపోయినాయి. మరి వీటి తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. చిల్లీ గార్లిక్ వెడ్జెస్ తయారు చేసే విధానం. ముందుగా బంగాళాదుంపలని వెడ్జెస్ కి వీరుగా కట్ చేసుకుని ఉడికించుంచాలి. ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, ఉప్పు, కాశ్మీరీ కారం, మిరియాల పొడి, ఆర్గానో వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. అంతే, చిల్లీ గార్లిక్ వెడ్జెస్ రెడీ. సో మరి రాజు గారు, చిల్లీ గార్లిక్ వెడ్జెస్ ఒకసారి టేస్ట్ చేసేయండి. ఆ స్మెల్ కొడుతుంది. గార్లిక్ బాగా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇందాక మీరు చెప్పినట్టు బంగాళదుంప ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇలాంటి ఫ్రై ఐటమ్స్ అయితే ఇంకా చాలా, బట్ ఏదైనా కొంచెం లిమిట్లో తింటే కొంచెం బాగుంటుంది మనకి. చాలా బాగా వచ్చింది, కొంచెం లైట్ స్పైసీగా ఉంది. వెల్లుల్లి ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్గా బాగా తెలుస్తుంది. చాలా బాగా ఫ్రై అయ్యండి, సూపర్గా ఉంది. సో మరి చూసారు కదా, రాజుగారికి అయితే సూపర్గా నచ్చింది. రాజుగారికి నచ్చిందంటే మీకు ఇంకా నచ్చకుండా ఉంటుందా? ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి కాళ్ళు తరచు పగులుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఆ పగుళ్ళకి పెట్రోలియం జెల్లీ రాసుకుని పడుకుంటే కాళ్ళు మృదువుగా అవటమే కాకుండా పగుళ్ళు కూడా తగ్గుతాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్.
రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు అటుకుల మసాలా ఇడ్లీ అండి. అటుకులతో ఇడ్లీయా? అవునండి. ఓకే, సో మరి అటుకుల మసాలా ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. అటుకుల మసాలా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఆమ్చూర్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా దీంట్లో ఏంటంటే మనం అటుకులు అలాగే రవ్వ ఈ 2 కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే ఓకే, సో అటుకులు, రవ్వ, ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని దీంట్లో కొద్దిగా పెరుగు. ఓకే, సో ఇది రవ్వ ఇడ్లీ స్టైల్లో వితౌట్ మిరప్పిండి చేస్తున్నాం. వితౌట్ మినపిండి, మనకు రవ్వతో పాటుగా మనం అటుకులు వేసుకుంటున్నాం కదా. యా, సో అప్పటికప్పుడు తినాలి ఇడ్లీ కావాలనుకున్నప్పుడు ఇది మనం ట్రై చేయొచ్చండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో కాసేపు ఇది పక్కన పెట్టేసిద్దామండి. ఓకే. సో మసాలా ఇడ్లీ అనుకున్నాం కదా, మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగా కొంచెం జీలకర్ర ఓకే, స్టిక్ ఇస్తారా? సో వేడివేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం చట్నీ లేకపోయినా ఇది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు అండి, ఓకే, అలాగే క్యారెట్ తురుము, సో ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు అండి. సో అక్కడ పిండికి కూడా సరిపడా ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఓకే, అలాగే కొద్దిగా ఆమ్చూర్, కొత్తిమీర, ఓకే, ఓకే. ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఓకే రాజు. సో ఆ స్టీమర్ ఇక్కడ పెడతారా? సో ఇంకొద్దిగా వాటర్ ఇస్తారా? సో కాసేపు పక్కన పెడితే మనకు అది ఆ రవ్వ అదంతా పీల్ చేసుకుంటుందండి. సో వేసేటప్పుడు చూసి మనం మళ్ళీ ఎంత కావాలంతా చూసి కలిపేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ వేసిన మూలన మనకి టేస్టీ కూడా వచ్చేస్తుందండి చట్నీ లేకుండానే. ఓకే, ఓకే. సో పిండి మనకు రెడీ అయిపోయింది. బ్రష్ ఇస్తారా? సో ప్లేట్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఓకే, సో ఇలా అప్పటికప్పుడు మనం ఇడ్లీలు రెడీ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. 4 నుంచి ఒక 5 నిమిషాల పాటు మనం ఆవిరి మీద ఉడికించేసుకుంటే మనకు ఇడ్లీ రెడీ అయిపోతాయండి. సో ఇలాగ మనం
కార్వింగ్ చేసుకుందాం. ఓకే రాజు. ఓకే, సో కీరా, సో చిన్న సైజ్ కీరా తీసుకున్నానండి. కొంచెం దానికి లైన్స్ వేసుకుంటున్నాం. ఓకే, అలాగే బీట్రూట్ అండి. ఓకే, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాం. సో వాటితో పాటు కావాల్సి ఇవి కూడా తినేసేయచ్చండి. యా, సో కొంతసేపు వెయిట్ చేద్దామండి. ఓకే రాజు గారు. సో దీంట్లో ఏంటంటే మామూలుగా మనం ఎప్పుడైనా ఇడ్లీ లాంటివి చేసుకున్నప్పుడు అటుకుల్లో వాడుకున్నప్పుడు అది కొంచెం చల్లారితే అప్పుడు మనకి ఈజీగా తీసుకోవడానికి వస్తుంది. అంటే కొంచెం స్టిక్కీగా ఎక్కువగా అవుతుంది. అవునవును, సో అదొకటి చూసుకోవాలి. సో వేడి మీద తీయడానికి ప్రయత్నం చేయొద్దు, అంటే కొంచెం మన కింద అతుక్కునే ఛాన్స్ ఉంది, సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే. ఓకే ఓకే, సో అటుకుల మసాలా ఇడ్లీ రెడీ అండి. అటుకుల మసాలా ఇడ్లీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. అటుకుల మసాలా ఇడ్లీ తయారు చేసే విధానం. ముందుగా అటుకులు ఉప్మా రవ్వ కలిపి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పెరుగు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, పసుపు, ఉప్పు, ఆమ్చూర్, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, అటుకుల మసాలా ఇడ్లీ రెడీ. తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో అటుకులు అలాగే పెరుగు కూడా కొంచెం వేసాం కాబట్టి ఆ పులుసిన ఆ టేస్ట్ అనేది పెరుగు వల్ల వస్తుంది. కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే అవును, టేస్టీగా ఉంది. ఇందాక నేను చెప్పాను కదండి, చట్నీ లేకుండా వేడివేడిగా తినేస్తుంటే మనకు అన్ని దాంట్లో కలిసిపోయాయి. హ్యాపీగా ఏదైనా పొడి ఉన్నా అలా చల్లుకుంటే శుభ్రంగా తినేసేయచ్చు. కొంచెం నెయ్యి అలా వేసేసుకోండి. సో చూసారు కదండి, మరి ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కొంతమందికి ఆర్టిఫిషియల్ నగలు వేసుకున్నప్పుడు దురదలు, దద్దుర్లు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే నగలు వేసుకునే ముందు మెడకి టాల్కమ్ పౌడర్ని అప్లై చేసుకోవాలి. అలాగే ఆ నగలు తీసేసిన తర్వాత అక్కడ మాయిశ్చరైజర్ రాసుకుంటే దురదలు, దద్దుర్లు రాకుండా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో రాజు గారు, మరి షెఫ్ స్పెషల్లో ఏం వెరైటీ? ఈరోజు పరాటా చేస్తున్నానండి. ఏం పరాటా రాజు? పన్నీర్ చీజ్ పరాటా. పన్నీర్ చీజ్ కాంబినేషన్ లో. అవునండి, సూపర్. సో మరి పన్నీర్ చీజ్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ చీజ్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, చీజ్ కొద్దిగా, మైదా అరకప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకే. సో మైదా పిండి, గోధుమ పిండి, కొద్దిగా వాము, ఓకే, ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి ఇలా పిండి ముందుగా కలిపి పెట్టేసుకోవాలండి. ఎప్పుడైనా పరోటాలకు కాస్త ముందు కలిపి పెట్టేసుకోవాలి. సో ఇది నేను రెడీ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టఫ్ అండి. ఇది పన్నీర్ తురుము, ఓకే, కొద్దిగా అల్లం ముక్కలు,
ఉల్లిపాయ ముక్కలు ఓకే. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పరోటా కాబట్టి. తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టేసుకున్నాం. ఓకే. సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. కొద్దిగా ఆమ్చూర్, అలాగే కొద్దిగా కొత్తిమీర, చీజ్ తురిమేదిస్తారా. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే. మనం ముందుగా కలిపెట్టుకునే పిండిని స్టఫింగ్ ఫీల్గా రెడీ చేసుకోవాలి. సో అంచులన్నీ మూసేసుకోవాలి. కొంచెం పొడిపిండి జల్లుకొని సో మనం చేసే రెగ్యులర్ పరోటాలో కూడా అప్పుడప్పుడు కొంచెం అంటే పిల్లలకు చేసి ఇచ్చేటప్పుడు కొంచెం అలా చీజ్ కూడా యాడ్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. ఇది పిండిలోనే కలిపి చేసుకుంటే అంత బాగా రాదేమో కదా రాజు అంటే గారు? చీజ్ కాబట్టి మనకు పెనానికి అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చీజ్ లేకుండా పన్నీర్ ఒకటైతే మనం అలా మీరు చెప్పినట్టు మొత్తం పిండిలోనే కలిపేసి కూడా చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే కొంతమందికి అంటే స్టఫ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది అవును. పరోటా చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు మీరు చెప్పినట్టు అలా చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. స్టిక్ ఇస్తారా? సో నెయ్యి కానీ లేకపోతే వెన్న మన ఇష్టం ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. కొంచెం ఈ పరోటాలు నెయ్యి కంటే కూడా వెన్న అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అది. అంటే అది మనకు వెన్న అందుబాటులో లేకపోతే నెయ్యి పెట్టేసుకోవచ్చు. నెయ్యి, yeah. రెండు కూడా లేకపోతే నూనెతో కూడా కాల్చుకోవచ్చు. అవును. బట్ ఈ రెండు బెటర్ ఆప్షన్ మనకి. యా. సో ఇది కూడా మనం ఏదన్నా రైతా లేకపోతే పెరుగు చీజ్ కూడా ఉంది కాబట్టి లేదంటే మనకు టమాటో సాస్ దాంతో కూడా తీసేసుకోవచ్చు. చీజ్తో చేసుకునే ఏమన్నా అంటే కొంచెం వేడివేడిగా ఉండగానే తింటే కొంచెం ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగా తెలుస్తుంది. చీజ్ కూడా అప్పుడు కొంచెం మెల్ట్ అయ్యి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మళ్ళీ ఆరిపోతే అది మళ్ళీ నార్మల్గా అంటే ఆ చీజ్ తిన్న ఆ ఫీల్ అనేది ఉండదు. అప్పుడే స్మెల్ వస్తుంది మనకి. సో పన్నీర్ కూడా ఉండడం వలన మంచి సాఫ్ట్గా వస్తుంది ఇది చీజ్ పన్నీర్ రెండు కూడా. సో ఈవినింగ్ టైంలో తీసుకునేటప్పుడు కొంచెం అర్లీ అవర్స్లో తీసుకుంటే, ఎందుకంటే కొంచెం హెవీగానే ఉంటుంది మనకు పరోటా అంటేనే ఎప్పుడైనా. వేడివేడిగా ఇలా వర్షాకాలంలో కానీ చల్లగా వాతావరణం ఉన్నప్పుడు తింటే సూపర్గా అనిపిస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అయిపోయి వచ్చింది. మరి ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బియ్యం ఎప్పుడైనా ముక్క వాసన వస్తున్నాయనుకోండి, ఆ బియ్యం డబ్బాలో ఒక తాజా బ్రెడ్ ముక్కను వేసి కాసేపు ఉంచి తీసేస్తే ఆ ముక్క వాసన కాస్త తగ్గుతుందంట. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఓకే, తీసేసుకుందామండి. ఓకే. ఓకే, వేడివేడిగా పన్నీర్ చీజ్ పరోటా రెడీ. పన్నీర్ చీజ్ పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం.
పన్నీర్ చీజ్ పరోటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో మైదా, వాము, నూనె, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, చీజ్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేతితో ఒత్తుకోవాలి. దీని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ చీజ్ పరోటా రెడీ. సో పరోటా టేస్ట్ చూద్దాము రాజు గారు. ఓకేనండి. చీజ్ అంతా స్ప్రెడ్ అయింది, మెల్ట్ అయ్యి. తురుము వేసుకున్నాం కదా, మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయి మనకు బాగుంది. ఆ చీజ్ స్మెల్ తెలుస్తుంది. దాంట్లో వేసుకున్న మనం అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఘాట్ అనేది తెలుస్తుంది. సో మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం ఇలా అడిషనల్గా కొన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి అయితే కొంచెం అలా ప్లెయిన్ గా ఇచ్చినా పర్వాలేదు కదా, కొంచెం పెద్దవాళ్ళు అది తినేటప్పుడు కొంచెం కారం అది లేకపోతే అంత బాగోదు కదా. అవునండి, టేస్ట్ అంత ఎంజాయ్ చేయలేరు. బాగుంది రాజు గారు, నైస్ కాంబినేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదా చీజ్ పన్నీర్ పరోటా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ బియ్యం డబ్బాలో కొద్దిగా వేపాకు వేసి అలా ఉంచేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ బన్ దోశ. సో దీంట్లో మనము బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం. సో బియ్యం పిండి అనేది కూడా మనకి ఎక్కువగా లభించేదే పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలతో పాటు మనకి కొద్దిగా ఫైబర్ కంటెంట్, సో మనకి బియ్యం పిండిలో ఫ్యాట్ అనేది ఏమి ఉండదు కాబట్టి సో మనం సేఫ్గా తీసుకోవచ్చు. సో మనం పోర్షన్ సైజ్ అనేది కొంచెం చూసి తీసుకోవాలి. మినప్పప్పు. సో మినప్పప్పులో కూడా మనకి మంచి పొటాషియం కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్, మాంసకృతులు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మినప్పప్పులో కూడా మనకి తెల్ల మినపప్పు, కొంచెం నల్ల మినపప్పు అనేది కూడా ఉంటుంది. సో వాటిలో కూడా మనకి పోషక విలువలు అనేది ఇంకెక్కువగా ఉంటాయి. అటుకుల్లో మనకి ఎక్కువగా పిండి పదార్థాలతో పాటు మనకి ఐరన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది. సో వీటిలో ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు కాబట్టి సో ఇలాంటివి మనం అటుకులు కానివ్వండి, సో మినపప్పు, దోశ ఇవన్నీ కూడా మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నమాట. పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరిలో కూడా మనకి మంచి కొవ్వు పదార్థం అనేది ఉంటుంది. సో వీటిలో మనకి జింక్ కానివ్వండి, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, అనేకమైన మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి నార్మల్ దోశ కంటే మన బన్ దోశలో మనకి కొద్దిగా అంటే లెంత్ అనే విడ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లావుగా ఉంటుంది. సో దీంట్లో క్యాలరీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది కూడా మనం సైజ్ కొంచెం పోర్షన్ సైజ్ అని చూసి తీసుకుంటే సరిపోతుంది. చిల్లీ గార్లిక్ వెజ్జీస్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు. సో ఆలులో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి వైటమిన్ కే కానివ్వండి, వైటమిన్ సి, లేకపోతే మనకి ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆలులో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో మనకి నార్మల్గా ఆలు జ్యూస్తో పాటు మనకి డార్క్ సర్కిల్స్ అనే ప్రాబ్లం కూడా తొలగిస్తుంది. సో ఆహారంలాగా తీసుకున్నప్పుడైనా మనకి ఇలాంటి న్యూట్రియంట్స్ వల్ల మనకి ఆకలి ఎక్కువగా వేయకుండా కూడా చూసుకుంటుంది. వెల్లుల్లి. సో వెల్లుల్లిలో కూడా మనకి మంచి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ వెల్లుల్లిలో మనకి పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ వెల్లుల్లి అనేది మనము అట్లీస్ట్ అంటే ఆహారంలో ప్రతిరోజు అన్నింటిలో మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో వీటి వల్ల మన మాంసకృతులు కానివ్వండి, మన కొవ్వు పదార్థాన్ని అరిగించడానికి కూడా సహాయపడుతుంది. సో మన ఇమ్యూన్ సిస్టమ్, ముఖ్యంగా మన జీవక్రియని కానీ మన రోగనిరోధక శక్తిని అనేది కూడా పెంచుతుంది. చిల్లీ పేస్ట్. సో చిల్లీ పేస్ట్లో మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సితో పాటు మనకి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ స్పైసెస్ అన్నీ కూడా మనకి మంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో వీటిలో మనకి ఇమ్యూన్ సిస్టమ్ని, మన రోగనిరోధక శక్తిని అనేది కూడా పెంచుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఒక డీప్ ఫ్రైడ్ రెసిపీ కాబట్టి సో దీంట్లో మనకి క్యాలరీస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం చూసి తీసుకోవాలి, రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అటుకుల మసాలా ఇడ్లీ. దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి అటుకులు. సో అటుకుల్లో కూడా మనకి ఒక మంచి హెల్దీ అనమాట. సో అటుకుల్లో మనకి కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలతో పాటు మనకి మంచి ఫైబర్ కంటెంట్, ఐరన్ కంటెంట్ అనేది కూడా లభిస్తుంది కాబట్టి సో ఇట్లా మనకి జీరో ఫ్యాట్స్ కాబట్టి మనం సేఫ్గా తీసుకోవచ్చు.
ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వలో కూడా మనకి మంచి పిండి పదార్థాలే ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ప్రాసెస్డ్ మిషన్ నుంచి వస్తాయి కాబట్టి సో దీంట్లో మనకి కొన్ని పోషక విలువలు అనేది వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో ఆ ప్రాసెసింగ్లో మనకి ఓన్లీ పిండి పదార్థాలు మనకి మిగిలిపోతాయి. సో దీంట్లో పిండి పదార్థాలతో పాటు కొద్దిగా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది లభిస్తుంటాయి. పెరుగు. సో పెరుగులో కూడా మనకి మంచి మాంసకృతులతో పాటు మనకి ప్రోబయోటిక్స్ అనేది కూడా మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మన గట్ హెల్త్ అనేది బాగుంటుంది. క్యారెట్. సో క్యారెట్లో కూడా మనకి ముఖ్యంగా లభించేది బీటా క్యారోటీన్ అనే ఒక వైటమిన్ ఏ అన్నమాట. సో ఈ వైటమిన్ ఏ అనేది కూడా మనకి కంటి ఆరోగ్యానికి కానివ్వండి, మన చర్మ ఆరోగ్యానికి, మన నెయిల్స్కి కూడా అనేది సహాయపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అటుకుల మసాలా ఇడ్లీ అనేది ఒక డిఫరెంట్ రెసిపీ ప్లస్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కాబట్టి ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. పనీర్ చీజ్ పరోటా. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పనీర్. సో పనీర్ అందరికి తెలిసిందే. సో వెజిటేరియన్స్ వాళ్ళకి కానివ్వండి మనకి మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్తూ ఉంటాం. సో దీంట్లో మనకి ప్రోటీన్స్తో పాటు సమానంగా లభించేది ఫ్యాట్స్ కూడా. సో మనం ప్రోటీన్ని గుర్తుపెట్టుకొని ఫ్యాట్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇందులో. సో ఎప్పుడైనా మనం పనీర్ తీసుకున్నప్పుడు ఒక లో ఫ్యాట్ పనీర్ కానివ్వండి, లేకపోతే టోఫు అనేది ఒక మంచి డిఫరెంట్ ఆప్షన్ అనేది కూడా చూస్ చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. చీజ్. సో చీజ్లో కూడా మనకి రకరకాల చీజెస్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనకి నార్మల్గా ప్రాసెస్డ్ చీజ్లో కనుక ఎక్కువగా ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో వీటిలో మనకి ఎక్కువగా పోషక విలువలు అనేది లభించవు. గోధుమ పిండి. సో గోధుమ పిండి అనగానే మనకి ఎప్పుడైనా గోధుమ పిండి అనేది మనం హోల్ వీట్ ఫ్లోర్ అనే రూపంలో తీసుకుంటూ ఉండాలి. సో మనకి అంటే హోల్ వీట్ ఫ్లోర్లో మనకి ఫైబర్ కంటెంట్తో పాటు మనకి కొద్దిగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోటీనే మనం గ్లూటెన్ అంటూ ఉంటాం. సో చాలా మందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటే ఎప్పుడైనా వీట్ తీసుకున్నప్పుడు గ్యాస్ కానివ్వండి, అజీర్ణం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు మనం వీట్ అనేది డైట్ నుంచి తొలగించుకుంటే సరిపోతుంది. మైదా. సో మైదా అనేది ఒక ప్రాసెస్డ్ ఫ్లోర్. సో దీంట్లో కూడా మనకి ఎలాంటి పోషక విలువలు అనేది లభించవన్నమాట. సో దీంట్లో లభించేది కేవలం పిండి పదార్థాలు మాత్రమే. సో అందుకే మనం మైదా అనేది ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పన్నీర్ చీజ్ పరోటా అనేది ఒక మంచి హై ప్రోటీన్ కాబట్టి సో దీంట్లో కూడా మనము ఇంకా మైదా అనేది తొలగించి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వెన్న తాజాగా ఉండటానికి ఈ చిట్కా ట్రై చేయండి. వెన్నని ఒక కాటన్ తడిగుడ్డలో కట్టేసేసి దాని మీద కొద్దిగా వెనిగర్ చుక్కలు వేసి అలా స్టోర్ చేస్తే వెన్న తాజాగా ఉంటుందంట. మీరు కూడా ట్రై చేసి చూడండి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇవాల్టి మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.